ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవడం పట్ల విషాదం కలుగుతుందని చెప్పండి. ఏ రాజకీయ పార్టీ కానివ్వండి ఇది జాతీయ స్థాయిలో నిలుపబడుతున్నట్టు ఎన్నిక కాబట్టి జాతీయ స్థాయిలో పోటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ వారికి కావలసిన విధానాలను ప్రజానికం పేరు చేసుకుంటుంది. ఇంకొక రాజకీయ పార్టీ టిఆర్ఎస్ ఉద్యమ పార్టీగా 2 పర్యాలు అధికారానికి వచ్చి ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడం ఏదైతే నిర్లక్ష్యం చేయడం జరిగిందో ప్రజానికం మార్పు కోరుకుంటుంది. ఆ మార్పు అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం జరిగింది. మిత్రులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మిత్రులు భూపతి రెడ్డి గారు ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడంలో వైఫల్యం చేయడం జరిగిందో అదే రీతిలో జాతీయ స్థాయిలో కూడా 2 పర్యాయాలు అధికారం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఎన్నికలు చేసిన వాగ్దానాలు దేన్ని కూడా నిలబెట్టుకోలేకపోతాం. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేయడం తమ ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. సంవత్సరానికి 2 కోట్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పేర్కొన్నారు. 10 సంవత్సరాలలో 10 × 2 20 కోట్ల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేయడం. 20 కోట్లు కాదు కదా 2 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేయబడి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని